సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాఠశాలల్లో మత బోధనలు చేయడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్కూల్ ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తలు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ నేత అంజన్న శ్రీరామ్ యాదవ్ ని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేస్తారు. మరో విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ये स्कूल को रद्द करना, ये प्रिंसिपल को अरेस्ट करना, ये पूरा रद्द करके उसका स्कूल पांच है वो सब लोग ऐसे बात कर रहा ये अच्छा नहीं सब। ये कलमा कैसा पढ़ाते? इससे पहले जम्मू कश्मीर में कलमा नहीं पढ़ा तो मर्डर करे बच्चा कैसा बता रहा क्या? ऐसा बता रहा क्या वो? ये स्कूल पहले रद्द कर, ये स्कूल है सब इनका 5-6 स्कूल है पूरा रद्द कर देना। ये कलमा वो पूरा टीचर भी सस्पेंड कर देना। Religious practice it's mandatory for everyone ante religious practice అనేది బైబిల్ కూడా mandatory తీసుకొచ్చేయండి. రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్కి ఏం తెలుసు? వాటికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిమ్స్ స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాసినారు అంటే వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసిన కాబట్టి క్వశ్చన్ చేసిన నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుంటే ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుంటే ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అట్లా సెకండ్ టైం అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకు క్లాష్ లేదు, ఇంటెన్షనల్ గా రాసినారు అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసినారు ఫీల్ అవుతుంటే సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి, మాత్రమే రాపియండి. వీళ్ళకి ఎందుకు రాపిస్తున్నారు? డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్గా ఇంపోజ్ చేసినట్టే కదా, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టే కదా. నేను ఒకటే చెప్తున్నాను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రియలీ మీన్ ఫర్ గివింగ్ ఎడ్యుకేషన్, గివింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఇవ్వండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వాళ్ళు ఫర్దర్గా పెద్దగా ఈ ఫ్యూచర్లో వాళ్ళు రిలీజన్ తీసుకోవాలని వాళ్ళ ఇష్టం, అది పర్సనల్గా వాళ్ళ చాయిస్. ఎవరిని ఫోర్స్ చేయొద్దు రిలీజియన్ విషయంలో. నేను అది ఒక్కటే చెప్తాను. ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైందంటే వాళ్ళు లిటరల్లీ ఇంపాక్ట్ అవుతారు. దాని గురించే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, ఎందుకు ఇట్లా రాసినారని. అది ఒక పాయింట్ డెఫినెట్గా అది ఇంపాక్ట్ అవుతుంది. I really wanted to thankful to the school management who has suspended the faculty and ఇది ఫర్దర్గా రిపీట్ అవ్వదు అనేదే మై ఇంటెన్షన్. ఎవరి పిల్లలకి ఇది ఫోర్స్ఫుల్గా రిపీట్ అవ్వదు అనేదే నా మెయిన్ ఎజెండా అండ్ మెయిన్ ఇంటెన్షన్. సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాఠశాలల్లో మత బోధనలు చేయడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్కూలు ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఏదైతే సైదాబాద్ సంబంధించి సక్సెస్ స్కూల్ దగ్గర కల్మా బోధన చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, విద్యార్థి సంఘాలు చేరుకుని ధర్నా చేస్తాయి. అంటే ఒక వేరే మతస్థుడు తన మతానికి సంబంధించినటువంటి ఏవైతే ఆచారాలు, ఆ మతానికి సంబంధించినటువంటి బోధనలు ఆయన ఒక విద్యార్థిపై విద్య ప్రయత్నం చేశారు. ఒకరోజు కాదు, దాదాపు కొన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. అయినా కూడా పాఠశాల యాజమాన్యం పట్టించుకునేందుకు కూడా మనంతా ఒక్కసారిగా స్కూల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా చేరుకుని చాలా పెద్ద ఎత్తున మరి ధర్నా ఆందోళన కొనసాగించాక కొంత ప్రాసెస్ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని వారందరినీ కూడా అక్కడి నుండి బలవంతంగా పోలీసులు తరలించారు. వాళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు చాలా రోజులు జరుగుతున్నాయి, వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ అయితే వాళ్ళు చేస్తున్నారు. కావాలి వెంట కూడా ఒక పట్టణం ప్రకారం జరుగుతుంది. ఒక మతానికి సంబంధించి ఆచార వ్యవహారాలు కావచ్చు, వారికి సంబంధించిన మిగతా విశ్వాసాలను పిల్లల్లో చిన్నప్పటి నుండే చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటే కూడా ఈ విద్యార్థి సంఘాలు, ఈ మత సంఘాలు అంటే ఏవైతే సంఘాలకు సంబంధించి నాయకులంతా కూడా భారీగా అక్కడ చేరుకుని
ధర్నా కొనసాగించారు. మొత్తంగా వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కట్టెచ్చరు చేపట్టాలని కూడా చెప్తున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం చెప్తుంది ఆల్రెడీ ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచర్ని ఇప్పటికీ విధులను తొలగించాం. అది ఒక్కరోజు మాత్రం ఇన్సిడెంట్ జరిగింది. అది కేవలం ఆయన ఉద్దేశపూర్వకంగా చేసింది తప్ప పాఠశాల యాజమాన్యం అది ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పాఠశాల యాజమాన్యం వివరించే ప్రయత్నం చేసింది. కానీ హిందూ సంఘాలు మాత్రం వినిపించుకోలేదు. విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ మొత్తం వ్యవహారంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు. పాఠశాల ఏదైతే గుర్తింపు ఆ గుర్తుకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా తీసేందుకు ఇంతకుముందే పాఠశాలకు చేరుకున్నారు. వారు కూడా లోపల ఏం జరిగింది అలా కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ. Hey!